ఓకే. అంటే చాలామంది ఫోర్ హెడ్ ఎక్కువైపోతుంటుంది. యాహ్! మీరన్నట్టు యాహ్! మేల్స్ లాగా. అలా అయిపోయి అది నున్నగా మారిపోతుంది. ఇంక అవును. దీనిపైన అసలు హెయిర్ రాదు ఆ! అని అంటారు కదా! హ్మ్. అట్లా ఉన్నప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తామండి. చేయొచ్చా? సో, అలాంటి వాళ్ళకి మెయిన్‌గా ఏంటంటే వెనకాతల డోనర్ ఏరియా అనేది ఉంటుంది. హ్మ్. సో, మనకి హెయిర్ లాస్ మేల్స్‌లో ఎందుకవుతుందంటే టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ మలంచి. ఓకే. సో, అది మెయిన్‌గా ఫ్రంటల్ పార్ట్ ఆఫ్ ద హెడ్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. సో, హ్మ్. అందుకే మీరు చూడండి ఎప్పుడైనా ఎవరికైనా బట్టతలని చూస్తే మీకు ఫ్రంట్ పార్ట్‌లో బట్టతల ఉంటుంది. ఆ! వెనకాతల కాస్త హెయిర్ ఉంటుంది. ఉంటుంది. సో, యాస్ లాంగ్ యాస్ డోనర్ హెయిర్ మంచిగా ఉంది అంటే వీ కెన్ డూ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఓకే. ఓకే. కొంతమందికి మొత్తం పోతుంది. పోతుంది. జెనెటిక్‌లీ ఆర్ హెరిడిటరీ అలా ఉంది అంటే అవును. బ్యాక్ కూడా పోతే అప్పుడు దెన్ వి కాంట్ డూ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు అంటే ఆ హెయిర్ ఎవరి హెయిర్ వాళ్ళకే యూజ్ చేస్తారా? అవును. చేసేది గూడా అంటే కొంతమంది మేల్స్‌కైతే యాహ్! బియర్డ్‌లోంచి అవును. తీసుకోవడము, లేదంటే చెస్ట్ పార్ట్ ఆ! నుంచి తీసుకోవడం ఇలా అవును. అంటారు. ఇదంతా వాస్తవమా? సో, మీరు చెప్పినట్టు ఇప్పుడు హెయిర్ డోనర్ ఏరియా తక్కువ ఉందనుకోండి. హ్మ్. అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే 2 ఆర్ 3 సిట్టింగ్స్‌లోకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తాము.